దేవుడే మానవ అవతారం ఎత్తి ఎందుకు దిగి రావాలి? ఇప్పుడు అక్క చెల్లి తమ్ముడు అన్న ఈ మాటలు వింటండి, నీవు శ్రద్ధగా విను. అనంతానికి పరిమితికి మధ్య దూరం అనంతం అండి. అనంతుడైన దేవుడి కాడికి పరిమితైన మానవుడు వెళ్ళలేడు కాబట్టి అనంతుడై ఉన్న దేవుడు పరిమితి మానవుడి కాడికి ఆయన దిగొచ్చిన దేవుడు. అక్క చెల్లి తమ్ముడు, అనంతుడైన దేవుడి కాడికి పరిమితైన మానవుడు ఎన్నటికీ వెళ్ళలేడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, ప్రయత్నాలు చేసినా సరే, అనంతుడైన దేవుడి కాడికి పరిమితైన మానవుడు ఎన్నడకు చేరుకోలేడు, ఎన్నడకు వెళ్ళలేడనే దేవుడై ఉండి మానవుడు అవతారం ఎత్తి భూమి మీద దిగొచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారండి. ఆ దిగిరాటము కూడా మానవ అవతారం ఎత్తి రావాలి, ఒక మానవుడుగా రావాలి. ఎందుకంటే మానవుడు కాడికి వస్తున్నాడు కాబట్టి, మానవ అవతారం ఎత్తి దిగి రావాలి కాబట్టి దేవుడే మనిషి కాడికి దిగి వచ్చాడు.